షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. తెలంగాణ స్టేట్ బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మనకు ప్రవేశపెట్టాడు. ఏ సంవత్సరానికి సంబంధించిందంటే ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31కు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ మనకు 2022-23. బడ్జెట్ అనేది కేవలము ఎస్టిమేషన్ మాత్రమే. రాబోయే ఆదాయము, చేయబోయే ఖర్చుల గురించి లిఖితపూర్వకంగా ప్రవేశపెట్టేదే మనకు బడ్జెట్. బడ్జెట్ అనేది కేవలం ఊహాజనితమైనది, అంచనా మాత్రమే. ఖర్చు పెట్టవచ్చు, అంతకంటే తక్కువ ఖర్చు పెట్టవచ్చు, ఎక్కువ పెట్టవచ్చు. అంటే బడ్జెట్ అనేది మనకు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టారు. అది 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి చివరి నాటికి ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలేంటి, ప్రభుత్వం ఏ అంశాలపైన ఖర్చు పెడుతుందని మనకు స్టేట్ బడ్జెట్ మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో ముఖ్య అంశాలు మనకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ హరీష్ రావు గారు మార్చి 7వ తారీఖున మనకు తెలంగాణ బడ్జెట్ మనకు ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనేది మనకు సెంట్రల్ బడ్జెట్ గురించి మనకు 112 ఆర్టికల్ తెలియచేస్తే స్టేట్ బడ్జెట్ గురించి మనకు 202 ఆర్టికల్ చెప్తుంది. అంటే బడ్జెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా వాడలేరు. కాకపోతే 202 అనేది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఆ స్టేట్ దివర్ రాష్ట్రానికి సంబంధించింది 202 ఆర్టికల్. అదేవిధంగా కేంద్రానికి సంబంధించింది మనకు 112. అంటే బడ్జెట్ అనే పదానికి బదులుగా రాజ్యాంగములో చేర్చబడిన పదమే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక అనే పదాన్ని చేర్చారు. అందుకే 202 ఆర్టికల్ అనేది మనకు స్టేట్ బడ్జెట్ గురించి మనకు తెలియజేస్తుంది. అంటే స్టేట్ బడ్జెట్ గురించి బడ్జెట్ అనే పదాన్ని వాడలేరు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని వాడరు. టోటల్గా మనకు బడ్జెట్ చూసినట్టయితే 2,56,958.51 కోటి అని చదువుకోవచ్చు. లేదా డైరెక్ట్గా 2,56,951 కోటి మనకు టోటల్ బడ్జెట్. మనకు అంటే టోటల్గా మనకు రాబోయే సంవత్సరములో రాష్ట్ర ప్రభుత్వము టోటల్ బడ్జెట్ను ఎంత ఖర్చు పెట్టబోతుందంటే 2,56,958 కోట్లు ఖర్చు పెట్టబోతుంది. ఇది ప్రవేశపెట్టిన మనకు టోటల్ బడ్జెట్. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం అని రెండు ఉంటాయి. రెవెన్యూ వ్యయం అంటే సాధారణ పరిపాలన కోసం చేసే ఖర్చును రెవెన్యూ వ్యయం అంటాం. బడ్జెట్ టర్మినాలజీ అనేది మీకు ఫస్ట్ పార్ట్ 1 మనకు టర్మినాలజీ అని ఒక ఈ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటి, ద్రవ్య లోటు అంటే ఏంటి మనకు ఐడియా ఉంటుంది. సాధారణంగా రెవెన్యూ వ్యయం అంటే సాధారణ పరిపాలన కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు అంతా కూడా రెవెన్యూ వ్యయం కిందకి వస్తుంది. ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, పెన్షన్స్, దేశ రక్షణ, శాంతి భద్రతలు, పథకాలపై చేసే ఖర్చు అవన్నీ కూడా దేనిలో భాగం అంటే రెవెన్యూ వ్యయంలో భాగం. ప్రభుత్వము తమ ఆస్తులను పెంచుకోవడానికి ప్రభుత్వము చేసే ఖర్చును ఏమంటామంటే ఎక్స్పెండిచర్ మెథడ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మూలధన వ్యయమన్నా పెట్టుబడి వ్యయమన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఒకటే. జాతీయ రహదారులు, రైల్వేలు,
అదే పరిశ్రమలు మొదలైన వాటిపై చేసే ఖర్చు అంతా కూడా మూలధన వ్యయం. ప్రభుత్వము తమ ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చు అంతా కూడా మూలధన వ్యయం అంటాం. ఉదాహరణకి హైదరాబాదులో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం, దానికి అయ్యే ఖర్చును దేంట్లో చూపిస్తారంటే మనకు మూలధన వ్యయంలో చూపిస్తుంటాట. ఆర్టీసీలో ఒక 100 బస్సులు కొనుగోలు చేస్తున్నారనుకోండి, అది దేంట్లో చూపిస్తారంటే మూలధన వ్యయంలో మనకు చూపిస్తుంటాట. అదేవిధంగా ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, పెన్షన్స్, స్కాలర్షిప్లు మొదలైనవన్నీ కూడా దేంట్లో చూపిస్తారంటే రెవెన్యూ వ్యయంలో చూపిస్తారు. అంటే రెవెన్యూ వ్యయం వలన నూతన ఆస్తుల సృష్టి జరగదు. ఆస్తుల సృష్టి, ప్రభుత్వ ఆస్తుల సృష్టి దేని వల్ల జరుగుతుందంటే మూలధన వ్యయం. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయము రాబోయే సంవత్సరానికి 1,89,274 కోట్లు రెవెన్యూ వ్యయం చేయబోతున్నారు. అంటే కరెక్ట్గా చదవాలనుకుంటే 1,89,274.82 crores అని చదువుకోవాలి. ఇంత మనకు రాబోయే సంవత్సరానికి రెవెన్యూ వ్యయం ఇంత చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేయబోతుందంటే 29,728 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతుంది. అంటే కరెక్ట్గా మనం చదవాలనుకుంటే ఫిగరు 29,728.44 crores మనకు ఖర్చు పెట్టబోతుంది. దేనిపైన? మూలధన వ్యయం పైన. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దీన్నే పెట్టుబడి వ్యయం అని కూడా పిలవచ్చు. అదేవిధంగా ద్రవ్య లోటు ఎంత నిర్ణయించారు? ద్రవ్య లోటు 52,167 కోట్లు మనకు ద్రవ్య లోటు మనకు నిర్ణయించారు. అది ఫస్ట్ వీడియోలో మీకు ఈ టర్మినాలజీ అన్నీ వాటి దాంట్లో ఉంటాయి. అదేవిధంగా రెవెన్యూ మిగులు అంటాం. రెవెన్యూ మిగులు అంటే రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉండి రెవెన్యూ వ్యయము తక్కువగా ఉంటే ప్రభుత్వాలకు రెవెన్యూ మిగులు అనేది ఏర్పడుతుంది. రెవెన్యూ మిగులు 3,754 కోట్లు రెవెన్యూ మిగులుగా అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, ట్యాక్సెస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుందంటే 1,08,212 కోట్లు. అంటే తొలిసారిగా 1,00,000 కోట్లు అంచనా వేశారు. మనకు 1,00,000 కోట్లు అనేది దాటింది మనకు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే సంవత్సరంలో అంటే 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందని అంచనా వేశారంటే 1,08,212 కోట్లు అంచనా వేశారు. అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ నుంచి 2-3 క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. టోటల్గా ఇవన్నీ మీరు ఏమైనా గుర్తుంచుకోవాలంటే టోటల్ బడ్జెట్ అనేది మనకు గుర్తుంచుకుంటే చాలు. ఒకటి టోటల్ బడ్జెట్ ఎంత గుర్తుంచుకోండి. అదేవిధంగా ట్యాక్స్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయాన్ని అంచనా వేస్తారని గుర్తుంచుకుంటే చాలు. జస్ట్ లైక్ మనకు రెవెన్యూ వ్యయం ఎంత ఉంది, మూలధన వ్యయం ఎంత ఉంది, ఆ ఫిగర్స్ ఒకసారి ఐడియా ఉంచుకుంటే చాలు. టోటల్ బడ్జెట్ ఎంత అనేది గుర్తుంచుకోండి. అంటే రాబోయే సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వము ఎంత ఖర్చు పెట్టబోతుందన్నప్పుడు ఈ ఫిగర్ గుర్తుంచుకోండి. 2,56,958 కోట్లు ఖర్చు పెట్టబోతుంది టోటల్ బడ్జెట్ అని గుర్తుంచుకుంటే చాలు. దీనితో పాటు ఈ బడ్జెట్లో హైలైట్స్ అతి ముఖ్యమైనవి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా కూడా తప్పనిసరిగా గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్లో అయినా కూడా తప్పనిసరిగా హైలైట్ల మీదకి వెళ్ళి మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి దీనిలో కొన్ని అతి ముఖ్యమైనవి ఏంటంటే మనకు దళిత బంధు. ఈ దళిత బంధు పథకం ద్వారా ఎస్సీలకు మనకు ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఈ బడ్జెట్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి దళిత బంధు అనే పథకానికి 17,700 కోట్లు కేటాయించారు. చాలా ఇంపార్టెంట్. ఇది అతిపెద్ద నగదు బదిలీ పథకంగా చెప్పుకోవచ్చు. అంటే మనకు ఎస్సీ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మనకు అందించబోతున్నారు. ఇది అతిపెద్ద నగదు బదిలీ పథకముగా మనకు తెలిసేసుకోవచ్చు. అంటే దీని ద్వారా మనకు 118 నియోజకవర్గంలో 11,800 కుటుంబాలకు లబ్ధి పొందనున్నారు. అంటే 11,800 కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీంట్లో ఏది గుర్తుంచుకోవాలి మీరు? 2022-23 ఆర్థిక సంవత్సరానికి దళిత బంధు పథకం ద్వారా ఎంత ఖర్చు పెట్టబోతున్నారు అని అడగొచ్చు. ఎంత ఖర్చు పెట్టబోతున్నారు అన్నప్పుడు 17,700 కోట్లు దీనిపైన ఖర్చు పెట్టబోతున్నారు. ఇది ఎవరిని ఉద్దేశించి అంటే ఎస్సీ కుటుంబాలకు 17,700 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు మనకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దీన్ని తిరిగి చెల్లించిన అవసరము లేదు. అందుకే దీన్ని అతిపెద్ద నగదు బదిలీ పథకంగా చెప్పుకోవచ్చు. ఈ దళిత బంధు అనేది మీకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. దీనితో పాటుగా మరొక అతి ముఖ్యమైన స్కీమ్ ఏంటంటే మనకు మన ఊరు మన బడి. ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది.
అదేవిధంగా మన బస్తీ మన బడి, ఇది విద్యారంగానికి కూడా ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత అనేది ఇచ్చారు. మనకి విద్యారంగములో ప్రాధాన్యతలో అంతర్భాగంగా మన ఊరు మన బడి గ్రామీణ ప్రాంతం, మన బస్తీ మన బడి పట్టణ ప్రాంతానికి సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా 9123 పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కోసం 3497 కోట్లు ఈ ప్రభుత్వము ఖర్చు పెట్టనుంది. ఎప్పుడు 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి చివరి, అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి. బడ్జెట్ అంటేనే రాబోయే ఆదాయము, చేయబోయే ఖర్చులు. ప్రస్తుత ఆదాయ వ్యయాలు కాదు, భవిష్యత్ ఆదాయ వ్యయాలు కాదు, రాబోయే ఆదాయము, చేయబోయే ఖర్చులు. అంటే రాబోయే ఆర్థిక సంవత్సరం అన్నప్పుడు ఆర్థిక సంవత్సరం అంటే జనవరి టు డిసెంబర్ కాదు, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 అనేది మనకు ఆర్థిక సంవత్సరం. ఇది ప్రణాళికల ఆర్థిక సంవత్సరం కూడా. అది ఆర్బీఐ అకౌంటింగ్ ఇయర్ అంటే జూలై టు జూన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన ఊరు మన బడి కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తముగా 9123 పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం 3497 కోట్లను ప్రభుత్వము ఖర్చు పెడుతుంది. ఎగ్జామినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఎంత ఖర్చు పెట్టబోతుంది అడుగుతా అంటాడు. 3497 కోట్ల ఫిగర్ గుర్తుంచుకోండి. ఇది ఏ స్కీమ్? మన ఊరి మన బడి మరియు మన బస్తీ మన బడి. గ్రామీణ ప్రాంతములోమో మన బడి మన ఊరు మన బడి అయితే, పట్టణ ప్రాంతములో మన బస్తీ మన బడి అనే కార్యక్రమం కింద మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టబోతుంది. ఈ ఫిగర్ మాత్రం గుర్తుంచుకోండి, ఆ రెండింటికి కలిపి. నెక్స్ట్, హెల్త్ మరియు హైజానిక్ కిట్స్, అంటే బాలికల ఆరోగ్య పరిశుభ్రత కోసం కిట్స్. అంటే బాలికల ఆరోగ్య కోసం, పరిశుభ్రత కోసం మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్ళు మరియు జూనియర్ కళాశాలలో 7వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితముగా నాప్కిన్స్, అదేవిధంగా ఐరన్ ట్యాబ్లెట్స్ మొదలైనవి అందించాలనే ఉద్దేశం కొద్దీ, అందుకే బాలికలకు ఆరోగ్య పరిశుభ్రత కిట్కు సంబంధించింది మనకు 7వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితముగా హెల్త్ మరియు హైజానిక్ కిట్స్ ప్రభుత్వం అనేది మనకు పంపిణీ చేస్తుంది. ఇది ఆరోగ్య రంగంలో అతి ముఖ్యమైన స్కీమ్గా మనకు గుర్తించుకోవచ్చు. అందుకే బాలికలకు ఆరోగ్య పరిశుభ్రత కిట్ అనేది మనకు, హెల్త్ మరియు హైజానిక్ కిట్స్ అనేది మనకు ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయం అంటే హైదరాబాద్లోని కోటిలో మనకు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఈ హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజీనే త్వరలో మనకు యూనివర్సిటీగా దాన్ని మార్చబోతున్నారు. మహిళా యూనివర్సిటీగా మనకు మార్చబోతున్నారు. మహిళలకు ఉన్నత విద్యా అవకాశాలను అందుబాటులో ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. సమూలమైన మార్పులో భాగంగా మహిళల కోసం మొట్టమొదటిగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది? 100 కోట్లు కేటాయించింది. అంటే కోటి ఉమెన్స్ కాలేజీనే మహిళా యూనివర్సిటీగా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం ఎన్ని కోట్లు కేటాయించారు అంటే 100 కోట్లు కేటాయించారు. అంటే విద్యారంగంలో మరొక మైలురాయిగా మనకు ఏం చెప్పుకోవచ్చు అంటే మహిళా విశ్వవిద్యాలయము, మహిళలకు హైయర్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశం కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే మహిళా యూనివర్సిటీని మనకు ఏర్పాటు చేయబోతున్నారు. అది ఎక్కడంటే హైదరాబాద్లోని కోటి. ఆల్రెడీ కోటిలో ఉమెన్స్ కాలేజ్ ఉంది, దాన్ని యూనివర్సిటీగా మనకు మార్చబోతున్నారు. కోటి మనకు ఉమెన్స్ కాలేజీనే యూనివర్సిటీ కాలేజీగా మనకు మార్చబోతున్నారు. మనకు ఫారెస్ట్ కాలేజ్ అనేది మనకు సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఉంది. మనకు అటువంటి ఫారెస్ట్ కాలేజీని దేనిగా మార్చబోతున్నారు? అటవీ విశ్వవిద్యాలయంగా మనకు మార్చబోతున్నారు. అంటే ఫారెస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ములుగు అంటే వరంగల్ డిస్ట్రిక్ట్ కదా మనకు. ములుగు సిద్దిపేట జిల్లా. మనకు ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఉన్న ములుగులో మనకు ఫారెస్ట్ కాలేజ్ అనేది ఉంది. ఆ ఫారెస్ట్ కాలేజీని యూనివర్సిటీగా మార్చబోతున్నారు. ఎన్ని కోట్లు కేటాయించారంటే 100 కోట్లు మనకు కేటాయించారు. ఇది కూడా విద్యారంగంలో మనకు అనేకమైన మార్పులో భాగంగా మహిళా యూనివర్సిటీ, ఫారెస్ట్ యూనివర్సిటీ, హెల్త్ హైజానిక్ కిట్స్ మొదలైనవన్నీ కూడా విద్యారంగానికి మనకు, అది ఆరోగ్య రంగానికి సంబంధించింది, ఇవి విద్యారంగానికి మనకు సంబంధించింది. అంటే 100 కోట్లు మనకి ఇక్కడ గుర్తుంచుకోవడం. నెక్స్ట్, ఆరోగ్య రంగంలో భాగంగానే కొత్తగా మెడికల్ కాలేజీలు మనకి ఏర్పాటు చేస్తున్నారు. అంటే మెడికల్ కాలేజీలు గతంలో విద్యా వైద్య ఆరోగ్య రంగానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారు.
కొత్తగా మనకు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వము 1000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. 1000 కోట్లు కేటాయించారు. నూతనంగా మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వము మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతుంది. 2022 సంవత్సరానికి కొత్తగా 8 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్నారు. ఏ సంవత్సరానికి? 2022 సంవత్సరానికి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వము 8 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్నారు. 8 మెడికల్ కాలేజీలు ఎక్కడ? ఒకటి ఆసిఫాబాద్, కొమురం భీం జిల్లా, అదేవిధంగా భూపాల్పల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం. ఈ 8 సంఖ్య అనేది మీకు ఇంపార్టెంట్. 2022 సంవత్సరానికి 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నారు. అవి ఏ ప్రాంతంలో అంటే ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం. ఆ 22 ఆర్థిక సంవత్సరంలో 23 ఆర్థిక సంవత్సరంలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నారు. 2023 సంవత్సరానికి మరో 8 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్నారు. అది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట్, గద్వాల, యాదాద్రి. 2023 ఆర్థిక సంవత్సరానికి 8, 2022 అంటే ఈ సంవత్సరానికి 8 మనకు మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏర్పాటు చేయబోతుంది. టోటల్గా 2023 చివరి నాటికి 16 మెడికల్ కాలేజీలను మనకు ఏర్పాటు చేయబోతుంది. నెక్స్ట్, గ్రామాలను అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే మరొక స్కీమ్ పల్లె ప్రగతి. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి 3330 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఈ ఫిగర్ గుర్తుంచుకోండి. గ్రామాలను అభివృద్ధి చేయటానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి 3330 కోట్లను మనకు ఖర్చు పెట్టబోతున్నారు. పల్లె ప్రగతి కేవలం రూరల్. అదే అర్బన్కు సంబంధించింది పట్టణ ప్రగతి. పట్టణాలను అభివృద్ధి చేయటానికి 1394 కోట్లను ఖర్చు చేయనున్నారు. అన్నీ కూడా ఆర్థిక సంవత్సరానికి ఖర్చు పెట్టబోతున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంటే గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి, పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి అనే 2 స్కీమ్స్ ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం 3330 కోట్లు అయితే పట్టణాల అభివృద్ధి కోసం 1394 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఖర్చు పెట్టబోతుంది. అదేవిధంగా గృహ నిర్మాణానికి, ఇది గృహ రంగంలో అతిపెద్దమైన సమూలమైన మార్పు. ఇంటి నిర్మాణానికి స్థలం ఉంటే చాలు 2 పడకల గదుల నిర్మాణానికి ప్రభుత్వము 3 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించింది. స్థలం ఉంటే చాలు డబుల్ బెడ్రూమ్ కింద 3 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం ప్రభుత్వం అందజేయనుంది. డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది? 12,000 కోట్లు కేటాయించింది. అంటే డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వము రాబోయే సంవత్సరంలో 12,000 కోట్లు ఖర్చు పెట్టబోతుంది. నియోజకవర్గానికి 3,000 ఇండ్లు కేటాయించారు. నియోజకవర్గానికి ఎన్ని గృహాలు అడగవచ్చు? అదే డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఎన్ని కోట్లు ప్రభుత్వం కేటాయించాలని అడగవచ్చు. స్థలం ఉంటే ఉచితంగా ఎంత ఆర్థిక సహకారం అందిస్తారు అడగవచ్చు. స్థలం ఉంటే చాలు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహకారము. కేంద్ర ప్రభుత్వం రాబోయే సంవత్సరంలో దీనికి ఎంత ఖర్చు పెట్టబోతుందంటే 12,000 కోట్లు ఖర్చు పెట్టబోతుంది. నియోజకవర్గానికి ఎన్ని గృహాలు నిర్మించబోతున్నారంటే 3,000 గృహాలను నిర్మించబోతున్నారు. ఇది గృహ రంగంలో అతి ముఖ్యమైన మార్పు. నెక్స్ట్, కేసీఆర్ పౌష్టికాహార కిట్. కేసీఆర్ పౌష్టికాహార కిట్ అనే పథకము ఇది గర్భిణి బాలింతలో రక్తహీన సమస్య పరిష్కారానికి కేసీఆర్ పోషకాహార కిట్ను అందించబోతుంది. అంటే మనకు బాలింతలకు పౌష్టికాహారం అందించడానికి ఒక పోషకాహార కిట్ను మనకు అందించబోతుంది. అది ఏ ప్రాంతంలో ప్రారంభించబోతున్నారంటే ఆసిఫాబాద్, కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాలలో పోషకాహార కిట్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. ఈ పథకం కింద బాలింతలకు సంవత్సరానికి 1.25 లక్షల మంది మహిళలు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. అంటే బాలింతలకు పౌష్టికాహారం అందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ ఏంటంటే మనకు కేసీఆర్ పౌష్టికాహార కిట్.
దీని ద్వారా ఎంతమంది మహిళలు లబ్ధి పొందవచ్చు అంటాడు. ఎంతమంది మహిళలు లబ్ధి పొందవచ్చు అంటే 1.25 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు సంవత్సరానికి. ఏ జిల్లాలలో మనకు ప్రారంభించబోతున్నారు ఇది గుర్తుంచుకోవాలి. ఆసిఫాబాద్, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలో ఈ పోషకాహార కిట్ పథకాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించబోతుంది. ఇది కేవలము బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశం కొద్దీ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించబోతున్న స్కీమ్. పౌష్టికాహార కిట్ అన్న పోషకాహార కిట్ అన్న మనకు ఒకేలాగా భావించుకోవాలి. నెక్స్ట్ నేతన్నలకు బీమా. గతంలో ఆల్రెడీ రైతులకు మనకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక్కడ బీమా కార్యక్రమాన్ని నేతన్నలకు కూడా వర్తింపజేయనున్నారు. 5 లక్షల రూపాయలు బీమా తెలంగాణ రైతుల బీమా కింద ఇప్పటికే ప్రతి రైతుకు కూడా బీమా కల్పిస్తుంది. ఆల్రెడీ రైతు సహజ మరణం జరిగిన, ప్రమాదంలో మరణించిన 5 లక్షల వరకు ప్రభుత్వం మనకు బీమా సౌకర్యం అనేది కల్పిస్తుంది. 18 నుండి 59 సంవత్సరాల వయస్సు మధ్య రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం ఎంత అందిస్తున్నారంటే 5 లక్షలు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. రైతులు ఏ విధంగా మరణించినప్పటికీ, సహజంగా మరణించినా, అదే ప్రమాదంలో మరణించిన రైతులు ఏ విధంగానైనా మరణించినప్పటికీ వారిచే నియమించబడిన నామినీ ఖాతాకు 10 రోజుల్లో 5 లక్షల రూపాయలు మనకు జమ చేస్తుంటాట. అంటే మనకు నామినీకి 10 రోజుల్లోపు మనకు 5 లక్షల రూపాయలు మనకు జమ చేయనున్నారు. ఎందుకు రీజన్? మరణించిన రైతు కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వటం, వారి కుటుంబాలు అప్పుల పాలు కాకుండా చూడాలనే ఉద్దేశం కొద్దీ రాష్ట్ర ప్రభుత్వము నేతన్నలకు కూడా మనకు బీమా సౌకర్యం కల్పించింది. గతంలో రైతులకు కూడా ఉండే, ఈ బడ్జెట్లో నేతన్నలకు కూడా మనకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేతన్నలకు బీమా ఎంతవరకు వర్తిస్తుందంటే 5 లక్షలు వర్తిస్తుంది. ఆల్రెడీ రైతులు సహజంగా మరణించిన, ప్రమాదంలో మరణించిన 5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంది. ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రీమియం అనేది ఇది ఎల్ఐసి వారు నిర్వహిస్తుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీవిత బీమా సంస్థ 1956 సెప్టెంబర్ 1వ తారీఖున జీవిత బీమా సంస్థను మనకు జాతీయం చేయడం జరిగింది. ఒక వ్యక్తి అకాల మరణం సంభవిస్తే ఆ కుటుంబంలోని వ్యక్తులకు బీమా సౌకర్యం కల్పించేది ఏంటంటే మనకు జీవిత బీమా. ఈ ప్రీమియం అనేది రాష్ట్ర ప్రభుత్వమే మనకు చెల్లిస్తుంది. రైతు ఏ విధంగా మరణించినా 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పింది. రైతుకు చెల్లించే ప్రీమియము ఎవరు చెల్లిస్తారంటే ప్రభుత్వమే మనకు చెల్లిస్తుంది. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ. వైద్య రంగంలో మరొక మైలురాయి కింద మనకు ఆరోగ్యశ్రీ చికిత్సలో భాగంగా ప్రస్తుతం ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల వరకు గరిష్ట పరిమితి ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్లో పేదవారు కూడా మనకు 2 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందొచ్చు ఆరోగ్యశ్రీ ద్వారా. దానిని ఈ బడ్జెట్లో ఎంతవరకు పెంచారు? 5 లక్షల వరకు పెంచారు. పేదవారు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశం కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2 లక్షల వరకు గరిష్ట పరిమితి ఉంటే దానిని రీసెంట్గా 5 లక్షల వరకు పెంచింది. ఇది మనకు ఇంపార్టెంట్. దీనితో పాటుగా గుండె, కాలేయము, బోన్ మ్యారో తదితర అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు చెల్లిస్తాంటాం. అంటే మనకు గుండె, కాలేయము, బోన్ మ్యారో తదితర అవయవాల మార్పిడి కోసం శస్త్రచికిత్సల ద్వారా ఇంత 10 లక్షల వరకు మనకు ఆరోగ్యశ్రీ ద్వారా మనకు ఉచితంగా వైద్యం అందించబోతున్నారు. అంటే 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచుతూనే అదేవిధంగా మనకు గుండె, కాలేయము, బోన్ మ్యారో తదితర శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు కూడా ప్రభుత్వము ఉచితంగా వైద్యము అందించనుంది. దీనితో పాటు అతి ముఖ్యమైన పథకం కింద ఆసరా పథకము 57 ఏళ్లకే పింఛన్ అమలు. 57 సంవత్సరాల నుంచి మనకు పెన్షన్ అనేది అమలు చేయనున్నారు. దీని వలన 10 లక్షల మంది అదనంగా లబ్ధి పొందనున్నారు. మరో 10 లక్షల మంది అదనంగా లబ్ధి పొందనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆసరా పథకానికి కేటాయింపులు 11,728 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఆసరా పథకం కింద 9 రకాల పెన్షన్లు మనకు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం.
9 రకాల పెన్షన్లను వివిధ పేర్లతో ఇస్తున్నారు మనకు. వితంతువులకు జీవనాధారం అనే పేరుతో, వృద్ధులకు రక్షణ అనే పేరుతో, వికలాంగులకు భద్రత అనే పేరుతో, కల్లుగీత కార్మికులకు ఆలంబన అనే పేరుతో, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసా అనే పేరుతో, బోధకాల వ్యాధిగ్రస్తులకు ఆసరా అనే పేరుతో, బీడీ కార్మికులకు కూడా ఆసరా అనే పేరుతో, ఒంటరి మహిళలకు స్వదాన్ అనే పేరుతో, చేనేత కార్మికులకు చేయూత అనే పేరుతో 9 రకాల పెన్షన్లను మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు పెన్షన్లను జారీ చేస్తుంది. దీనికోసము 11,728 కోట్లు రాబోయే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము మనకు ఖర్చు పెట్టబోతుంది. ఈ ఫిగర్ గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు జీవనాధారము ఎవరికి వర్తిస్తుంది, భద్రత ఎవరికి వర్తిస్తుంది, భరోసా అనే పేరుతో ఎవరికి పెన్షన్ ఇస్తున్నారంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్నారు. అదేవిధంగా మనకు చేయూత అనేది ఎవరికి సంబంధించిందంటే చేనేత కార్మికులకు సంబంధించింది. అంతే దాని కేటాయింపులతో పాటు ఈ అంశాలు కూడా మనకు గుర్తుంచుకోండి. ఎన్ని రకాల పెన్షన్స్ అన్నప్పుడు 9 రకాలను గుర్తుంచుకోండి. ఈ 57 ఏళ్ళు అనేది మనకు గుర్తుంచుకోండి. నెక్స్ట్ సంక్షేమ శాఖల వారిగా కేటాయింపులు. అంటే మనకు సంక్షేమ శాఖలకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ అదే బీసీ కానీ వారికి ఎంత కేటాయించారు. సంక్షేమ పాలకులు ఎస్సీలకు 20,624.68 కోర్స్ డైరెక్ట్గా మనకు 20,624 కోట్లను చదువుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ ఫిగర్ మనకు అడిగితే 20,624.68 క్రోర్స్ అని చదువుకోవాలి. ఇది కేవలం ఎస్సీల సంక్షేమానికి. గిరిజన సంక్షేమానికి 3,415 కోట్లు లేదా 3,415.40 క్రోర్స్ అని చదువుకోవాలి. ఇది గిరిజన సంక్షేమం కోసం. బీసీల సంక్షేమం కోసం 5,697 కోట్లు అని చదువుకుంటే చాలు. మైనారిటీల సంక్షేమం కోసం 1,728 కోట్లు అని చదువుకుంటే చాలు. 1,728.70 క్రోర్స్ అంటే కరెక్టు. ఈ పాయింట్స్లో మనకు అడగకపోవచ్చు. డైరెక్ట్ మైనార్టీల సంక్షేమం కోసం 1,728 కోట్లు మనకు కేటాయించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా అత్యధిక కేటాయింపులు ఇవ్వడం అనేది జరిగింది మనకు. అందుకే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు పెద్దగా మనకు ఇటువంటి కేటాయింపులు ఏమి అడగకపోవచ్చు. కాకపోతే మనకు దేనికి ఎంత ఇచ్చారనేది ఒకసారి మనకు ఫిగర్ గుర్తుంచుకుంటే మనకు చాలు. అదేవిధంగా కేంద్ర పన్నులలో రాష్ట్రానికి వచ్చే వాటా అన్నాడు 18,394 కోట్లు. 280 ఆర్టికల్ ప్రకారము ఆర్థిక సంఘము పన్నుల ద్వారా వచ్చిన ఆదాయములో కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలని మనకు సూచిస్తుంది. దానినే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. రాష్ట్రాల మధ్య వాటాను నిర్ణయించే దానిని హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ అనే పేరుతో పిలుస్తాం. 15వ ఆర్థిక సంఘం ప్రకారము పన్నుల ద్వారా వచ్చిన ఆదాయములో కేంద్ర రాష్ట్రాల వాటా ఎంత నిర్ణయించారు? 59.41. 100 రూపాయలు ఆదాయం వస్తే 59 రూపాయలు కేంద్రం ఉంచుకొని 41 రూపాయలు 28 రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. 15వ ఆర్థిక సంఘం ప్రకారము తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన వాటా 2.102% వచ్చింది. 2.10% అంటే 41%ను 100గా భావించుకుంటే సుమారు మనకు 2 రూపాయలు వస్తాయి. అంటే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా మనకు 18,394 కోట్లు. 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారము ఏపీ వాటా చూసినట్లయితే 4.047 ఉంటే తెలంగాణ ప్రభుత్వం వాటా ఎంత ఉంది? 2.102% అనేది మనకు తెలంగాణ వాటా అనేది ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. కేంద్ర పన్నులలో వాటా అంటే 2022-23 సంవత్సరానికి అంత రాబోతుంది. అదేవిధంగా ప్రభుత్వము రుణాలు ఎంత చేయబోతుంది? రుణాలు అప్పులు 53,970 కోట్లు అప్పులు సేకరించనుంది. గ్రాంటులు ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి ఉచితముగా తిరిగి చెల్లించినటువంటి వాటిని గ్రాంట్స్ అంటాం. అభివృద్ధి కోసం ఇచ్చే వాటిని గ్రాంట్లు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇచ్చేటి గ్రాంట్లు. గ్రాంట్లు తిరిగి చెల్లించిన అవసరము లేదు. అటువంటి గ్రాంట్లు 4,10,01 కోటి కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మకం పన్ను ద్వారా అంచనా. అమ్మకం పన్ను అంటే మనకు స్టేట్ వ్యాట్. గతంలో అమ్మకం పన్ను అనే పేరుతో వాడేవారు, మనం స్టేట్ వ్యాట్ అనే పేరుతో వాడుతున్నాం.
దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు అనేటివి ఇంకా జిఎస్టీలోకి చేర్చబడలే. పెట్రోలియం ఉత్పత్తులు చేస్తే సెన్వ్యాట్ అనేది విధిస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ అమ్మకాలపైన స్టేట్ వ్యాట్ అనేది విధిస్తున్నారు. పెట్రోల్ అమ్మకాలపైన స్టేట్ వ్యాటు, అదే రాష్ట్రములో మనకు ఎక్సైజ్ ఆల్కహాల్ ఉత్పత్తులపైన కూడా స్టేట్ వ్యాట్ అనేది మనకు విధిస్తున్నారు. అందుకే మనకు అమ్మకం పన్ను ద్వారా ఎంత రాబోతున్నాయి అంచనా 33,000 కోట్లు రాబోతున్నాయి. దీన్ని మనం స్టేట్ వ్యాట్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఎక్సైజ్ ద్వారా, ఎక్సైజ్ పన్ను ద్వారా రాష్ట్ర ఎక్సైజ్ పన్ను ఆల్కహాల్ పైన మనకు విధిస్తుంటాట. ఎక్సైజ్ పన్ను అనేది 2 రకాలుగా ఉంటుంది. సెంట్రల్ ఎక్సైజ్ అనేది ఉంటుంది, స్టేట్ ఎక్సైజ్ అని ఉంటుంది. కేంద్ర ఉత్పత్తి పన్ను, రాష్ట్ర ఉత్పత్తి పన్ను అనేది ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆల్కహాల్ పైన, రాజ్యాంగం ప్రకారము ఆల్కహాల్ పైన, నల్ల మందు పైన రాష్ట్ర ప్రభుత్వమే పన్ను విధించే అధికారం ఉంది. ఆల్కహాల్ పైన, నల్ల మందు పైన రాష్ట్ర ప్రభుత్వమే పన్ను విధించే అధికారం ఉంది. కాబట్టి రాష్ట్ర ఎక్సైజ్ ద్వారా 17,500 కోట్లు ఖర్చు రాబోయే ఆదాయం వస్తుంది. 17,500 కోట్లు ఆదాయం దేని ద్వారా రాబోతుందంటే ఎక్సైజ్ పన్ను ద్వారా. ఇది స్టేట్ ఎక్సైజ్ ద్వారా. వ్యవసాయ రంగానికి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? అగ్రికల్చర్ వ్యవసాయ రంగం అంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలను గుర్తుంచుకోవాలి. వ్యవసాయ రంగానికి 24,254 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అగ్రికల్చర్ కొద్ది ఇంపార్టెంట్, మీకు 24,254 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. దీనితో పాటు ఆసరా పెన్షన్, అక్కడ చెప్పాను ఆల్రెడీ మీకు, ఆసరా పెన్షన్కు 11,728 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అదేవిధంగా రోడ్లు మరియు భవనాలకు 23,190 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. 23,191 కోటి ఖర్చు పెట్టబోతున్నారు. ఇరిగేషన్కు, నీటిపారుదల సౌకర్యాల కోసం 22,675 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. గీతా కార్మికులకు ప్రత్యేకముగా 100 కోట్ల పథకాన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. గీతా కార్మికుల కోసం ప్రత్యేకంగా 100 కోట్ల నిధితో ఒక ప్రత్యేకంగా పథకాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నారు. ఇది గీతా కార్మికుల కోసం, కల్లు గీత కార్మికుల కోసం. పాత బస్తీలో మెట్రో రైలు కోసం 500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఆర్టీసీని బలోపేతం చేయటానికి, ఆర్టీసీని ఆధునీకరణ చేయటము, కొత్త బస్సులు కొనుగోలు చేయటం, బలోపేతం చేయటానికి 1,500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహాల కోసం 2,142 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కోసం 190 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. హరితహారం కోసం 932 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. పాత బస్తీలో మెట్రో రైలు కోసం ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా పామాయిల్ సాగు కోసం 1,000 కోట్లు మనకు ఖర్చు పెట్టబోతున్నారు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా వైద్య ఆరోగ్య రంగం కోసం 11,237 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఎడ్యుకేషన్, విద్య కోసం 16,443 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి కోసం 29,586 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఇవన్నీ ఫిగర్స్ మనకు అడుగుతాడంటే కొన్ని ఎక్కడైతే మీకు ఇంపార్టెంట్ ఏరియా చెప్తున్నానో ఆ ఇంపార్టెంట్ ఏరియా మనకు చదువుకుంటే చాలు. అంటే మనకు దళిత బంధు అని, మీకు పల్లె ప్రగతి అని, పట్టణ ప్రగతి అని, దానికి ఎంత కేటాయించారు, మహిళా యూనివర్సిటీ అని, ఫారెస్ట్ యూనివర్సిటీ అని, ఇటువంటి కొద్దిగా హైలైట్ చేసిన వాటిపైన గుర్తుంచుకుంటే చాలు. అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు సెంట్రల్ బడ్జెట్ నుంచి అడుగుతుంటా అంటాడు, సెంట్రల్ ఆర్థిక సర్వే నుంచి అడుగుతుంటా అంటాడు, స్టేట్ బడ్జెట్ నుంచి కూడా అడుగుతుంటా అంటాడు. కాబట్టి కొన్ని కీలకమైన ఏరియాలు మనం ఫోకస్ చేసుకొని హైలైట్స్, ముఖ్యాంశాలు ఉన్నాయి చూడండి, ఆ ముఖ్యాంశాలు కొద్దిగా ఫోకస్ చేస్తే చాలు. ఈ పెద్ద పెద్ద కేటాయింపులు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా, ఫిగర్ గుర్తుంచుకుంటే చాలు. పరిశ్రమల ప్రోత్సాహాలకు ఎంత, పరిశ్రమల రాయితీలకు ఎంత, గీతా కార్మికులకు ఎంత, పామాయిల్ సాగు కోసం ఎంత, హరితహారం ఒకటి, పామాయిల్ సాగు కోసం ఒకటి, పాత బస్తీలో మెట్రో రైలు అనేది కొద్దిగా ఇంపార్టెంట్.